AR243 అనే సీడు 2024 నుంచి మేము ఈ గింజల మన సీడ్ అమ్మటి మేము తిరుగుతున్నాం. ఎందుకంటే 2024లో మేము పాలంచోలో వెళ్ళి తీసుకున్నాం, 25లో ఖమ్మం అన్నయ్య వాళ్ళ షాప్లో తీసుకున్నాం, శ్రీ వినాయకుడి సీడ్స్లో. అయితే ఈ సీడు మేము గత 2-3 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి వేసిన ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వేరే వెరైటీస్ వేసాం మేము. ఇది కొంచెం త్రిప్స్ని, తర్వాత మన బొబ్బ జెమిని వైరస్ని ఏదైతే ఉందో ఆ జెమిని వైరస్ తట్టుకొని ఇది మొక్క నిలబెడతా ఉంది. అదేవిధంగా వేసిన ప్రతి ఒక్క రైతు ఈ సీడ్ తీసుకున్న రైతుకును ఈ సీడ్ తీసుకోకుండా వేరే సీడ్ తీసుకున్న రైతులకి చాలా తేడా ఉంది. చెట్లో తేడా ఉంది, రైతు యొక్క ముఖంలో కూడా తేడా ఉంది. కాబట్టి ఈ సీడు వేసుకోదగిన సీడు. ఇటువంటి టైంలో కూడా ఈ టైంలో కూడా మనం ఇప్పుడు పూత దిగుతూనే ఉంది, పూతలో నల్లి ఉన్నప్పటికీ కూడా తట్టుకొని కాస్తా ఉంది, కాయ కాస్తా ఉంది, పిందె సాగుతా ఉంది. వాస్తవానికి వేరే సీడ్ అయితే ఏమవుతుందంటే పూతలో పిందె మన నల్లి ఉంటే డ్రాప్ అవుతుంది, కానీ డ్రాప్ కావట్లేదు. సీడ్ బాగుంది, పిందెలు కూడా పడుతున్నాయి, బాగుంది. మేము మాకైతే వేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది. ఈ సీడ్ అమ్మటి ఇంకా 2-3 సంవత్సరాలైనా మేము రైతులం ఉంటాం. చూడండి ఇట్లా కాపు దిగుతాను, కాపు దిగుతుందా లేదా, బాగుంది. మన ఏ మందు కొట్టినా కూడా తిరుగుతాను. ఇది నల్లి ఉంది, మళ్ళీ నల్లి లేదని కాదు, పిండి కూడా తక్కువ తీసుకుంటది. ఇదే మీరు చెప్పండి, మీరు పోయిన సంవత్సరం వేసారు రైతు దసరు బుక్య దసరు సీతంపేట, పోయిన సంవత్సరం వేసిన రైతు వారి అనుభవంలో ఈసారి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఈ సీడ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా మా సీతంపేట మాది, నాది ఇల్లందు ఏరియాలో ఉంది తోట, 35 కిలోమీటర్ నాది వైరాటం. అయితే ఇక్కడ 2 ఎకరాలు వేసా. ఇప్పుడు 30 నుంచి 40 లోపు పడ్డది కాపు, 40 క్వింటాలు పడ్డది కాపు. ఇదే సీడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను కూడా వచ్చే సందర్భం కూడా ఇదే అనుకుంటున్నాను అక్కడ. మళ్ళీ ఇప్పటికైతే బాగుంది, రైతులు కూడా మంచిగా కాపు. ఇప్పుడు నేను ఇప్పుడు నేనంటే దసరా తోట వేసా, లాస్ట్ టైం దసరా వేసా. లేత తోట నాది 30 క్వింటాల్ 40 క్వింటాల్ తోట కాబడేది. మీకు ఎప్పుడు కాబడేది కాపు అంటే ఇప్పుడు మనకు అంత ఐడియా లేదు. మందు కొడితే మనం మొత్తం కాసే మందు కొడతాను నేను, మొత్తం కాసే మందు కొడతాను. 2 ఎకరాలు 40 అంటే ఈ టైం నల్లికి తట్టుకుంటుంది. నా చెట్టు కూడా ఇంత మామూలుగా కాపు బాగా పడేది. ఇదే విత్తనం వస్తుంది కాపు. తర్వాత బూక్య అవసరం గారు, సీతంపేట గ్రామం, పోయిన సంవత్సరం మైబాద్ ఇల్లందుల నుంచి మేమే తెచ్చి మేమే వాళ్ళకి తీసుకోపోయి మా అల్లుడు తీసుకోపోయి చూపెట్టిండు, అన్నం పెట్టి నడిపించిండు, అంత కథ నడిచింది. ఆ ఇత్తనాన్ని చూసి నేనే చేసా. ఏ టైంలో పంట దిగుబడి బాగా వచ్చింది కాబట్టి 50 బస్తాలు ఫస్ట్ దమ్ము పండింది, మళ్ళీ రెండోసారి 50 బస్తాలు పండింది, 30 బస్తాలు పండింది. దాన్ని బట్టి అతనికి మా బామ్మరిది అతను ఆయనే వాడు దిగిండు, మనం దిగినాం. అయితే బామ్మర్ది కూడా అతనిది ఇప్పియంగా ఆయన బామ్మర్ది కూడా నేనే నిలబడి మంచి ఇత్తనం బామ్మర్ది ఆ ఇద్దరికి నేనే ఇప్పించా. ఇప్పించిన తర్వాత ఈ ఏడు నేను కొత్త రకాలని మళ్ళీ వాళ్ళే చూపెట్టారు కొద్దిగా ఇత్తనం. అది కూడా మంచిదే కానీ ఎదుగుదల అనేది రాలే, కొద్ది తక్కువ వచ్చింది స్పీడ్. ఇది బాగుంది. దీనికి పిండి తక్కువ, ఆదాయం ఎక్కువ చూపెడుతుంది. చెట్టుకు బట్టి వస్తుంది కాయ కూడా, దానికి ఉన్న గుణమే అది. నల్లి కాపగలుగుతాంది, నల్లి కాపుతాంది, కాపు కూడా ఇప్పుడు పూత ఇట్లా ఏ తోట లాస్ట్ ఇయర్ మన దగ్గర సీడ్ తీసుకుంటూ ఈ సంవత్సరం మన సీడ్ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ మా పెదనాన్న దరాత్ బద్రు సీతంపేట, లాస్ట్ ఇయర్ మనం సీడ్ 2024లో సీడ్ మన దగ్గర తీసుకున్నారు. 25-26లో మన దగ్గర సీడ్ తీసుకోపోయేసరికి మనం అడిగినాం పెదనాన్న తీసుకోమంటే నేను వేయని అని తర్వాత తీసుకొచ్చిండు, కానీ ఏరే సీడ్ తీసుకొచ్చిండు. మన పోయిన సంవత్సరం వేసిన 243ను ఈ సంవత్సరం వేసిన సీడ్కి ఒకసారి తేడా చెప్తాడు. ఒకసారి ఇచ్చిన స్పీడ్ నిరుడు ఇచ్చిన స్పీడ్ అయితే మంచిగా బాగుంది, మంచిగా కాపు కాసింది.
మరి ఏడు ఆ స్వీట్ తేలే ఏరే స్వీట్ తెచ్చినాం ఇంకో కడ పోయి పట్టుకొచ్చిన ఒకటి తెచ్చినా మొత్తం పోయింది ఏం లేదు అసలు అయిపోయింది ఏదైనా నమ్మాలి మనిషి నమ్మాలి. దానికి చూడటానికి కాయ బాగుంది ఈ స్వీట్ వదిలిపెట్టకూడదు ఇదే అనిపిస్తుంది నాకైతే చూడపోతే వాడు తెలవక బయట పోయి లట్టుకున్నా తెచ్చిండు. ఉన్నా కూడా కాయ దిగుతుంది కాపాడుతుంది నల్లి దాన్ని కూడా ఏం పాల శాతం ఏమైనా కనపడేదా? తాలేదు గీలేదు కాయ బాగుంది కాయ బారుంది మంచిగా వేసుకోవాల్సింది విత్తనం ఇది మరిసారి బంగారియా గారు మాట్లాడతారు. ఇత్తనం వేసినాం బాగా పంట పండింది.